మరి ఇప్పుడు ఈ లేఖ ప్రభావం, లేఖ రాయడం, బయటికి రావడం, జనంలో చర్చ. జనముల చర్చ అయితే లేదు. జనములు ఎంత మాత్రం చర్చ లేదు. ఎందుకంటే నేను తెల్లారితే పెళ్ళి, సావు, పేరంటానికి, బర్త్డేలకు, అయిన కానుకి ఎవరు వెళ్తే వాళ్ళ దగ్గర తిరుగుతా కదా. జనముల చర్చ లేదు. నాగరిక ప్రపంచంలో చర్చ ఉన్నది. నాగరిక ప్రపంచంలో అంటే మొట్టమొదలు ప్రెస్. ఈ ప్రెస్సును చూసేటోళ్ళు, ప్రెస్సును ఎక్కువగా ఆదరించి చూసేటోళ్ళకు, పేపర్ చదివేటోళ్ళకు, వార్తలు చూసేటోళ్ళకు. క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటారే, క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే చూసేటోళ్ళు ఉంటారు కదా. ఈయన సచిన్ టెండూల్కర్ ఇట్లా కొట్టాలి అంటాడు అన్నట్టు. ఈయనే కూర్చొని అర్రలా, ఈయన కూర్చునేది అర్రలా ఏసీ రూమ్లా. సచిన్ టెండూల్కర్ తప్పు చేసిండే అంటాడు వీడు. చూసేటోడు గది మనం. అంటే ఇప్పుడు కవిత ఆమె కూర్చొనే చేస్తున్నది, కష్టపడేది మొత్తం కేసీఆర్. వీళ్ళకేం తెలుసా మీ ఉద్దేశమా? ఏందే మీ ఉద్దేశం? పోలిక అంటే కేసీఆర్ టెండూల్కర్ మాదిరిగా వీళ్ళు ప్రేక్షకుల. ఆయన టెండూల్కర్ బంతి కొడితేనే టెండూల్కర్ బిడ్డో కొడుకో కదరిస్తాం కదా మనం. ఇప్పుడు నీ కొడుకు నా కొడుకు కదరస్తుందా అని టెండూల్కర్ కొడుకు కదరొచ్చిందా? అచ్చా నీ వాడు కూడా పోయి క్రికెట్ నేర్చుకున్నాడు, నా కొడుకు కూడా క్రికెట్ ప్లేయర్ అయింది అనుకో. గొల్లరాజు వాళ్ళ కొడుకు కూడా, గొల్లరాజు గారి కొడుకు కూడా క్రికెట్ ప్లేయర్ అని అంటారు కదా. అదే కేసీఆర్ మనవాడు క్రికెట్ ప్లేయర్ అయితే ఏమవుతుంది? పెద్ద పేరు కదా. అంతే తప్ప వీళ్ళకేదో ఇంత నడవంతరం పేరు వచ్చింది. వాళ్ళు అది సుఖ సంతోషాలకు నోసుకున్నారు. ఈ తెలంగాణ సొమ్ము తిన్నారు, తెలంగాణ శాపం తగిలింది కాబట్టి ఇట్లా అవుతుంది కదా. తెలంగాణ శాపం తగిలిందా? వీళ్ళకి తెలంగాణను ఇప్పుడు మా పిల్లలు బతుకుతారనుకొని కష్టం, నష్టం, బాధలు, అవస్థలు, ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకున్నారు కదనే. బోనాలు భోజనాలు ఇవన్నీ చేసింది కదా. మిలియన్ మీరు గమనిస్తారు. సామాజిక తెలంగాణ అంటున్నది ఆమె. అంటే బీసీల అధికారం రావాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ ప్రధాన అంశం ఉన్నదో నెరవేరలేదు, నెరవేరుస్తా ఉంటుంది. ఆహ్వానించాలి. మీ నాయన తప్పని చెప్పు. ఆనాడే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, నువ్వు కాపలా కుక్క లెక్కుంటున్నావు. నాకు ఎవ్వడు మియా బీబీ తప్ప ఎవ్వరు లేరని చెప్పినావు. మేము ఒకవేళ ఆశపడి వచ్చినాము, మాకు టిక్కెట్లు ఇచ్చుడు నీది తప్పు. అన్నయ్యను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి చేసుడు తప్పు, ఐటీ మంత్రి చేసుడు తప్పు, నాకు నిజామాబాద్ టికెట్ ఇచ్చుడు తప్పు, నేను ఓడిపోయినాక కూడా ఎమ్మెల్సీ ఇచ్చుడు తప్పు అని చెప్పు. నువ్వు దళితుడే ముఖ్యమంత్రి చేస్తానన్నావు, చెయ్యి. ఆనాడు చెయ్యని కింద తప్పని ముక్కు భూమి రాకు. అంబేద్కర్ విగ్రహం పెద్దది పెట్టినావు కదా సెక్రటరేట్ కాడ, అంబేద్కర్ విగ్రహం కాడి పోయి ముక్కు భూమికి రాకు అని మీ నాయన చెప్పు. సామాజిక తెలంగాణ తెస్తుందట ఈమె పోయి. జ్యోతిరావు పూలే విగ్రహం పెడుతుందట. మీ నాయన ఉన్నాడు, ఏం చేసినావు? నువ్వు ఆనాడు ముఖ్య భూమికలనే ఉన్నావు కదా. మీ తండ్రి ముఖ్యమంత్రే కదా. అంబేద్కర్ విగ్రహం పక్కపొండి పూలే విగ్రహం కూడా పెట్టాలనే సోయి ఆనాడు ఎందుకు రాలే నీకు? ఎందుకు రాలే? సామాజిక తెలంగాణని చెప్పినావు, దళితున్నే ముఖ్యమంత్రి చేస్తున్నావు, నువ్వెందుకు ముఖ్యమంత్రి అయినావు అని మీ నాయన నిలదీయద్దా? అంటే ఒక ఆడపిల్ల రాజకీయం ఎదిగి రావడాన్ని మీరు ఓర్వలేకపోతున్నారా? ఓర్వని కళ్ళు పోని, మరి కాళ్ళు పడిపోని. ఆమె బతుకమ్మ ఆడిన అదే మాజోండి పిచ్చిగాడి కొడుకులు బతుకవా కవితయే బతుకవా అని మొక్కినాం కదా, తిరిగినాం కదనే. ఏలుమాలకు బతుకమ్మ ఉంటుందానే ఎక్కడన్నా. బహుజనుల బతుకమ్మ కదా. బతుకమ్మ అంటే బహుజనులు. శాలుల బతుకమ్మ, సాకలుళ్ళ బతుకమ్మ, మంగళుళ్ళ బతుకమ్మ, గొల్లుళ్ళ బతుకమ్మ, క్రిస్టియన్లలో కలిసినాక కానీ మాదిగొల్లది బతుకమ్మ, మాలోళ్ళది బతుకమ్మ. ఎవరు వాళ్ళు ఇట్లా చుట్టూ పెట్టుకొని ఇచ్చుకుంటే వాయనం పుచ్చుకుంటే వాయనాన్ని సత్తుపిండి అదో ఇదో పట్టుకొని పోయి అవి ఉన్నదానిలే ఏమైనా చీర కట్టుకొని పోయి ఆడుకున్నాం తప్ప. నువ్వు వచ్చినవా? మీరు వచ్చినలా? దొరల బతుకమ్మ ఉన్నదా అన్న? ఇప్పుడు జనార్దన్ రెడ్డి బతుకమ్మ ఉన్నదా? రామసాయం సురేందర్ రెడ్డి బతుకమ్మ ఉన్నదా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు కవిత విషయంలో? కవితకి ఇదివరకు వచ్చిన ప్రతిష్ట గొప్పదే.
దాన్ని అకావికలం చేసుకుంటే ఇదివరకే నువ్వు పాడు చేసుకున్నావు. ఏదో లిక్కర్ స్కామ్లో ఇరుకడం అది దాన్ని నిరూపించుకో. కోర్టు గీట్లో కాలిపోయింది కదా అవును. నీ కేసు సక్సెస్ అయినాక మందిలకు రా. నువ్వు అనవసరంగా నువ్వు కుటుంబంలో ఎందుకు ఇదేదో కలత రేగినట్టు కలత పోయినట్టు ఉన్న ప్రతిష్ట పాపం ఆ పెద్ద మనిషి పరువు తీస్తాను, నువ్వు పరువు తీస్తాను తయారైన. ఒక జయలలిత కష్టపడి ముఖ్యమంత్రి, మాయావతి ముఖ్యమంత్రి అయింది, మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అయింది, జైలుకి వెళ్ళినా సరే కనుమల్లి మళ్ళీ ఎంపీ అయింది. ఇంతమంది ఉన్నాక మీరు ఎందుకు కవిత విషయంలో చాలా అండర్ ఎక్స్పెక్టేషన్ మాట్లాడుతున్నారు? జయలలిత ఎంజి రామచంద్రన్ చచ్చిపోయిన తర్వాత జానకి రామచంద్రన్ ముఖ్యమంత్రి అయింది. జయలలిత పడరాని పాటలు పడ్డది. జయలలిత డిఎంకే ప్రభుత్వంలో ద్రౌపది వస్త్రాభరణం ఎట్లయితే జరిగిందో జయలలిత కూడా వెంట్రుకలు విప్పినంత పని అయింది. ఆడ అన్ని పరాభవాలు ఓర్చుకొని జైలు కూడా పోయింది అక్రమాస్తుల కేసులో. చెప్తా. ముఖ్యమంత్రి చేసి ఎంజి రామచంద్రన్ పార్టీని నిలబెట్టగలిగింది. పెట్టినాక మాత్రమే ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది. మీరన్న మాయావతి కరిశిరామ్ వెన్నుదన్ను ఉన్నది, పెళ్లి చేసుకోలే, ఆమె బ్రహ్మచారిగా ఉన్నది. ఆనాడు రాజకీయ పరిస్థితులల్లో బీజేపీ సపోర్ట్ చేస్తే మాయావతి ముఖ్యమంత్రి అయింది. ఆనాటి రాజకీయ పరిస్థితులలో ముఖ్యమంత్రి అయింది. దాని తర్వాత కనిమొలి, ఆమె అది వరకు రాజ్యసభ మెంబర్ ఉండే, ఏదో పొరపాటు చేస్తే జైలు పోయింది. జైలు పోయొచ్చినాక కూడా వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ అన్న స్టాలిన్ ముఖ్యమంత్రి అయింది కాబట్టి మళ్ళీ ప్రమోట్ చేస్తే పోయింది. నువ్వు రాజ్యసభ నువ్వు పార్లమెంట్ మెంబర్ అవుతుంది, ఉజ్వలమైనటువంటి ఉద్యమం ఉన్న టైంలో పార్లమెంట్ మెంబర్ అయినావు. దాని తర్వాత నువ్వు పార్లమెంట్కి ఓడిపోయినాక మీ నాయన దయదలితే నువ్వు అలిగినవా గులిగినవా, ఆయనకు పిచ్చి ప్రేమ ఉంటుందా అది ఏంటిదో తెలియదు, నువ్వు ఎమ్మెల్సీ చేసినావు. నీ పురుషార్థం ఏంటిది? నువ్వు సారా లిక్కర్ కేసులో నువ్వు జైలుకి పోయిన కింద జయలలితను పోల్చుకోవచ్చునా? ఆయన ముఖ్యమంత్రి అయినాక పోయింది. లల్లు ప్రసాద్ కూడా జైలుకి పోయాడు. దానా కుంభకోణంలో లల్లు ప్రసాద్ పోయాడు. లిక్కర్ స్కామ్లో నువ్వు పోయినావు. జయలలిత పోయింది, శశికళ కూడా పోయింది. శశికళ మళ్ళీ అయిందా? ఇప్పుడు శశికళ కూడా జైలు పోయింది. మళ్ళీ నేను జైలు పోయాను కాబట్టి ముఖ్యమంత్రి అయితే అంటే అయిందా? ఈయనట్లయితుంది. ఆయనే మొత్తం జాలిచ్చే, ఆయనే కాడికిందేసే. బీసీలు అంతా కవిత వెనుక వచ్చే అవకాశం ఎందుకు వస్తారే? బీసీలకు నాయకులు లేడా? అయ్యాలా బీసీలకు నాయకత్వం లేదా? నీ నాయకత్వమే కోరుకుంటానులా. చెప్పండి ఎవరు బీసీలకు నాయకత్వం లేదా అంటాను ఇక్కడ. చెప్పండి ఎవరు మరి? కవిత రావే కావాలన్నా మాకు నాయకత్వం? గొల్లోళ్ళ మాదిగోళ్ళ మంగళోళ్ళ తెనుగోళ్ళ మున్నూరు కాపుల ఇద్దరు ముగ్గురు లీడర్ల పేరు చెప్పండి చూద్దాం. మా బండి సంజయ్ కేంద్రంలో హోంమంత్రి, మా ఈటల రాజేందర్ ఈ దేశంలో ఆసియా ఖండంలో అత్యంత పెద్ద కాన్స్టిట్యున్సీకి పార్లమెంట్ మెంబరు, తొలి ఆర్థిక మంత్రి, అందరు శబాష్ అనిపించుకునే ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పుడు రేపు కాబోయే బీజేపీ చీఫ్, ఇవాళ మా లక్ష్మణ్ రాజ్యసభ మెంబర్, ఇవాళ పార్లమెంటరీ పార్టీ మెంబర్, పార్లమెంటరీ బోర్డు మెంబర్. మొత్తం బీజేపీల పేరే చెప్తున్నారు. ఇంకెవరన్నా ఉంటే వాళ్ళ పేర్లు కూడా చెప్తా. కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్లా, టీఆర్ఎస్ అంటే రావులా. మరి బీజేపీ అంటే బీసీలు. బీజేపీలో బీసీ నాయకత్వం రావులు రెడ్లతో పాటు బీసీలు ఉన్నారు. మీకు రావులు రెడ్లతో పాటు మీకు బీసీలు ఉన్నారా? బీసీలను ముందడ పెడతారా చెప్పండి. మా పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్తో చెప్పాను అన్నాడు. దళితునే ముఖ్యమంత్రి అన్నాడు కదా. ఇవాళ బీసీ ముఖ్యమంత్రి అంటే నమ్ముతారా నిన్ను? ఇప్పుడు కేసీఆర్ మీ తండ్రి వాక్కే శుద్ధి లేదా? నీ వాక్కుని అంటే నమ్ముతారు? నీకేమున్నదని నమ్ముతారు?
ఆయన ఉద్యమకారుడు, ఉద్యమ క్యాప్టెనే మాట తప్పినోడు. నీ మాట ఎవడు పట్టించుకుంటాడు?